హాయ్ అండి. నేనండి మీ గోపికని. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కువైట్‌లో బయట ఉన్నానండి. ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? ఇది నా ఫ్రెండ్ పంపించింది. నేనైతే బయట హాస్పిటల్‌లో వర్క్ చేశానండి. నా ఫ్రెండ్ కూడా బయట వర్క్ చేస్తూ ఉండింది. కానీ తనొచ్చేసి చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే వెళ్తూ ఉంటది. అలా వెళ్తూ పని చేస్తూ ఉండింది. కానీ కొంచెం ఇబ్బందులు ఎక్కువైపోయి పనులెక్కడ దొరకలేదండి. అందుకనేసి తను కోవిడ్ ఇంట్లోకి వెళ్ళిందనమాట. కానీ ఫ్రెండ్స్, అందరూ అనుకుంటారు గదా! మీరందరూ కువైట్‌కి వెళ్తే మేము డబ్బులు సంపాదించుకోవచ్చు, మేము బాగుండొచ్చు అలా అనుకుంటారు గదా! కానీ ఊరికే రావు ఫ్రెండ్స్ ఎవ్వరికీ డబ్బులు. ఎంత కష్టపడాలో మీరే చూడండి. తను బయట ఉండి అంత బాగా వర్క్ చేసుకుంటూ అంత బాగుండే అమ్మాయి ఇప్పుడు ఆ అక్క ఇప్పుడు కువైట్ ఇంట్లోకి వెళ్ళింది. తను ఎంత కష్టపడుతుందంటే ఆడ ఎక్కువ పని చెప్తున్నారంట. సరిగ్గా తిండి కూడా పెట్టడం లేదంట. రూమ్ రెంట్ అయితే సరిగ్గానే లేదంట. అంటే రూమ్ రెంట్ అంటే ఏంటో అనుకోవద్దండి. అంటే ఇంకొక అమ్మాయి కూడా ఉంటది కదా కువైట్ ఇంట్లో, అలా ఉందన్నమాట. ఆ అమ్మాయి కూడా చాలా అంటే చాలా గొడవ పడుతుందంట. పని అయితే ఎక్కువ చెప్తున్నారంట. అదొక బాధతో తను పాపం నాకు వీడియో తీసి మరీ పెట్టింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎలా ఉందో. నేనైతే బయట చేస్తున్నాను. బిఫోర్ అయితే నేను చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. అందరూ మనం ఈజీగా కువైట్‌కి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చని అందరూ విర్రవీగేది ఎలా అంటే అలా మాట్లాడతారు. కానీ ఎంత కష్టపడితే నా డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. అందరి గురించి మాకైతే తెలీదు ఫ్రెండ్స్. మేమైతే చాలా అంటే చాలా కష్టపడ్డాము. కనీసం ఈ స్థాయిలో అన్నా ఉన్నాము అంటే మేము ముందు చాలా కష్టపడ్డామండి. అప్పుడే మేము ఈ స్థాయిలోకి వచ్చామన్నమాట. కానీ ఆ అక్క ఇప్పుడు కోటింట్లోకి వెళ్ళి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. అంటే నా ఫ్రెండ్ నాకన్నా పెద్దది, కానీ నేను నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ లాగే చూస్తాను. మేమిద్దరం చాలా హ్యాపీగా చాలా బాగుంటాము. అలాంటిది ఈరోజు కోవిడ్ ఇంట్లో చూడండి ఎంత కష్టపడుతుందో. అందుకే బాధతో నాకు ఆ వీడియో పంపించింది ఫ్రెండ్స్. నాకు కూడా చాలా బాధ అనిపించింది. అది కూడా జహరా. కానీ మీరే